రేఖ గారు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. తిరుపతి ప్రసాదం అంటే ఎంత పవిత్రమైందో మీకు తెలియంది కాదు. అపవిత్రమైన వాళ్ళు ఈ ప్రసాదాన్ని ముట్టుకోకూడదు. ఏమా, మంచి మనసుతో మాకు ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చారుగా, ఇంక బయలుదేరండి. అది కాదండి. ఏది కాదండి? ఏది కాదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును బాబాని, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నీకు జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఉషా, అత్తయ్య. పాపేదమ్మా? పక్కింటి పిల్లలతో ఆడుకుంటుంది అత్తయ్య. పాప పాలు తాగేసిందా? లేదత్తయ్య, కలుపుతున్నాను. ఆట సందడిలో పడి తాగడం మర్చిపోతుంది. తొందరగా ఇవ్వు, నేను వెళ్ళి పట్టిస్తాను. మొన్నొకసారి నీరసంతో అలాగే పడిపోయింది కదా, త్వరగా చల్లార్చితేమ్మా. అలాగే అత్తయ్య. ఉషా, త్వరగా తేమ్మా. చల్లార్చావుగా? చల్లార్చాను. ఇలా ఇవ్వమ్మా. గౌరీ నిన్నే. గౌరీ లే గౌరీ. ఆంటీ గౌరీ ఆడుతూ ఆడుతూ పడిపోయింది. ఎంత పిలుస్తున్నా లేవడం లేదు. గౌరీ, 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 పాపా, గౌరీ, గౌరీ, పాపా, తల్లి, పాపా, పాపా, గౌరీ. ఉషా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పాపా, గౌరీ, గౌరీ, పాపా, కళ్తారు. గౌరీ, ఉషా, గౌరీ, గౌరీ, పాపా, పాపా, గౌరీ, కళ్తారు. ఉషా, గౌరీ, 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 గౌరీ. అదే పాపకేమైంది? నాకేదో భయంగా ఉంది. ఈ మధ్య మాటికి కళ్ళు తెరికి పడిపోతుంది. ఏం జరుగుతుందో ఏమో. నువ్వేం భయపడకు, ఏం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్తాం పదా. పట్టుకో.
డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మిమ్మల్ని ఒక్కళ్ళనే రమ్మంటున్నారు. పాప స్పృహలోకి వస్తే నీ కోసం ఏడుస్తుంది. నువ్విక్కడే ఉండమ్మా. కూర్చోండి. పాపకేం కాదు కదా, నయమైపోతుంది కదా. పాపకి ఇంతకు ముందు యాక్సిడెంట్ ఏమైనా అయిందా? అలాంటిదేం లేదు డాక్టర్. ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఐ మీన్ కింద పడటం కానీ, తలకి ఏదైనా దెబ్బ తగలటం కానీ? బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఏమన్నా గుర్తుకొచ్చిందా? సారీ నానమ్మ, సారీ. గుర్తొచ్చింది డాక్టర్. ఒకసారి కింద పడింది. ఆ రోజు టీపై గ్లాస్ తలకి తగిలింది. వెంటనే మా అబ్బాయి కోడలు మా ఏరియాలోనే అందుబాటులో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి కట్టు కట్టించారు. అప్పుడు స్కానింగ్ చేయించలేదా? ఆ విషయం నాకంతగా తెలీదు డాక్టర్. అప్పుడే చేయించుంటే బావుండేది. ప్రాబ్లం ఏంటో తెలుసుండేది. ఏం జరిగింది డాక్టర్? పాపకి బ్రెయిన్ ట్యూమర్. అదొక భయంకరమైన డిసీజ్. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. అప్పుడే చూసుకొనుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయటానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు సర్జరీ చేసే స్టేజ్ కూడా దాటిపోయింది. అన్ని రకాలుగా ఒక స్థాయిలో ఉన్న మీలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. డాక్టర్, దయచేసి అలా అనకండి. ఎలాగైనా నా పాపని కాపాడండి ప్లీజ్. సర్జరీ కూడా సాధ్యం కాని స్టేజ్ దాటిపోయిందని చెప్పాను కదా. మహా అయితే 6 నెలలు బతుకుతుంది. ఇంకా అదృష్టం ఉంటే మరో నెల, అంతవరకు. ఇంకేం చెప్పదు. బతికించుకోగలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఉన్నంతకాలం బాగా చూసుకోవటం తప్ప ఏం చేయలేం.
డాక్టర్ గారు ఏమన్నారు అత్తయ్య? అత్తయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? అత్తయ్య, అత్తయ్య, పాపకి బాగా నీరసంగా ఉందట, అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు. నీరసంగా ఉండదా మరి? ఈ మధ్య ఆటల్లో పడి అన్నం తినడం మానేసింది. నిద్రపోమ్మంటే పోదు, అందుకే నీరసమైనట్టుంది. అందుకే డాక్టర్ గారు పాప ఉన్నంత కాలం మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకోమన్నారు. ఉన్నంత కాలం ఏంటత్తయ్య? అదే అమ్మా, పాప నీరసంగా ఉన్నంత కాలం. ఏమండి, శుభలేఖలు అచ్చు వేయించాలి, అంతే కదా? ఒక్క కార్డు కూడా వేయించొద్దు. పెళ్ళికి అందర్నీ పిలవాలి, అంతే కదా? ఒక్కర్ని కూడా పిలవద్దు. కళ్యాణ మండపం బుక్ చేయాలి, అంతే కదా? ఈ ఊళ్ళో ఉన్న బెస్ట్ కళ్యాణ మండపాన్ని బుక్ చేస్తారు. ఎప్పటికి అర్థం అవుతుందండి మీకు? అమ్మ నక్షత్ర, ఏంటి మమ్మీ? అదెందుకు అరుస్తుందో చూసిరమ్మా. అలాగే. మనం ఎక్కడున్నాం? మన ఇంట్లోనే. కళ్యాణ మండపం పెద్దది, బుక్ చేయమంటున్నావు, అంతే కదా? ఎన్నాళ్ళకొచ్చాయండి మీకు తెలివితేటలు? అరెరెరెరే, ఏమైంది సిస్టర్? ఇలా కూర్చున్నావేంటి? అబ్బా, ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? అయ్యో పాపం. లే లే అమ్మా, లే లే, పడుకో పడుకో అమ్మా, తిండేసుకో అమ్మా. టాబ్లెట్ తీసుకురానా? పోనీ మంచినీళ్ళు తాగుతావా? పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏమైందమ్మా? జ్వరం వచ్చింది పాపం. పోయేదానికి జ్వరం వస్తే ఏంటి, రోగం వస్తే ఏంటి? బాగా భయపడి జ్వరం తెచ్చుకున్నట్టుంది.
నమస్కారం జగదీశ్వరమ్మ గారు. నమస్కారం నమస్కారం, కూర్చోండి. రెడ్డి గారు, ఏమిటి విశేషాలు? ఏమంటోందా బాలిక? కళ్ళ ముందు చావు కనిపించినట్టుంది. జ్వరం తెచ్చుకుంది. రేపు క్షుద్ర పూజకి సిద్ధం చేయబోతున్నాను. జ్వరం తెచ్చుకుంటే ఎలా? క్షుద్ర పూజ? అవును రెడ్డి గారు, గ్రహాలు మనకు సంపూర్ణంగా అనుకూలించాలంటే పైశాచిక పూజలు జరిపించి కొన్ని క్షుద్ర శక్తులు సంపాదించాలి. తాంత్రికుడితో మాట్లాడాను. రేపు ఉదయం పూజకన్నీ సిద్ధం చేయండి. అలాగే సిద్ధాంతి గారు. ఇక నేను బయలుదేరతానమ్మా. నమస్కారం. మంచిది. రఘు, ఏంటి రేఖ? జీకే పెళ్లి విషయం ఈరోజు తేల్చేసేయాలి. మళ్ళీ మొదలు పెట్టావేంటి? నా బాధ మీకు అర్థం కావడం లేదు. మనం తొందరగా ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం పెళ్లి చూపులకి వెళ్ళడం కాదు, మనింటికే అమ్మాయిల్ని పట్టుకుని వచ్చేసేలా ఉన్నారు. వాడు కొంచెం టైం కావాలని అడిగాడు కదా. టైం కావాలని అడుగుతున్నాడే కానీ వాడికి పెళ్లి చేసుకునే టైం వచ్చిందని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఈ రోజు వాణ్ణి కాస్త గట్టిగా అడుగు రఘు. రేఖ, అలా అడిగించుకునే పరిస్థితుల్లో వాడు లేడు, అలా అడిగే పరిస్థితుల్లో నేను లేను. ఏం మాట్లాడుతున్నావు? అలా అడిగే పరిస్థితిలో లేకపోవడం ఏంటి? రేఖ, కొంతమంది పిల్లలు మనసులో మాటని బయట పెట్టుకోలేరు. మనసులో మాటలంటే వాడు ఎవరినైనా ఇష్టపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావా? అబ్బే, అలానే కాదు. అలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పకుండా ఉండడు. చెప్పలేను రేఖ. నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. రేఖ, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. జీకేని బలవంతంగా పెళ్లి కొప్పించచ్చు గాని ఒక అమ్మాయి మెడలో వాడితో బలవంతంగా తాళి కట్టించడం తల్లిదండ్రులుగా అది మనం చేయకూడదు రేఖ. అది కరెక్ట్ కాదు కూడా. అరే, వాడు మనసులో ఏముందో వాడు చెప్పడానికి వాడు కొంచెం టైం ఇవ్వు. నీ ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పిల్లల విషయంలో నాకంటే ఎక్కువ బాధ్యతతో ఉండే నువ్వు జీకే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది రేఖ. ఏం కారణాలో ఏంటో నేను మాత్రం చుట్టాలకి బంధువులకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. రేఖ, ఆగు. ఏంటమ్మా? రారా రా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీ పెళ్లి విషయంలో మీ నాన్నకి నాకు మధ్య పెద్ద గొడవలు అయ్యేటట్టున్నాయి. మీ నాన్నేమో వాడి మనసులో ఏదైనా ఆలోచన ఉందేమో అంటున్నారు. అలా ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే చెప్పు. నాకు కావాల్సింది ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు, గుణవంతురాలు అయితే చాలు. మన ఇంటి గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని నిలబెట్టేదైతే చాలు.
చెప్పు జీకే. అరే, అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? రఘు, నువ్వైనా చెప్పు.